హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రేర్గా తింటాం ఇలాంటివి. లైక్ మేక లంగ్స్ నమ్మినాలు అని కొంతమంది అంటారు, కిల్లి అని కొంతమంది అంటారు. మీ దగ్గర మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా కమెంట్ చేయండి. తినకపోతే ఒకసారి ట్రై చేయండి కూడా. బికాస్ నేను ఇదివరకు తినుంటా, బట్ మా మమ్మీ రీసెంట్గా చేసినప్పుడు ద టేస్ట్ వాస్ వెరీ గుడ్. నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎంత టేస్టీ అంటే నాకు అది గుర్తొచ్చినప్పుడల్లా, ఈ రెసిపీ గుర్తొచ్చినప్పుడు, తినేది గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగా వచ్చింది. లైక్ ఫస్ట్ అది క్లీన్ చేసేసుకొని, యాజ్ యూజువల్గా వేరే కర్రీస్కి ఉల్లి ఎలా పెడతామో, ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇవి వేసుకొని కొంచెం దగ్గరగా ఫ్రై అయినవని పచ్చివాసన పోయే వరకు. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వండి. ఎలా అంటే ఇది 1/2 hour అయితే పడుతుందండి, ఖచ్చితంగా 1/2 hour పైగానే పడుతుంది. సో నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై అనివ్వండి, ఆయిల్ తేలే వరకు. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంది అండి, టేస్ట్ వేరే లెవెల్. వెజిటేరియన్స్ నన్ను తిట్టుకోవద్దు, బట్ నాన్ వెజిటేరియన్స్ ట్రై చేయాల్సిన రెసిపీ అంటే మటుకు నేను చెప్తా. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసుకొని కమెంట్ చేయండి. తిన్నాకే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే. బట్ డ్యామ్ ష్యూర్ ఇలా ఈ ప్రొసీజర్లో చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది నాన్ వెజిటేరియన్స్కి. గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.